అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అండ్ మెదక్ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ జరుగుతూ ఉన్నాయి. సో మనం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా చాలా మంది గ్రాడ్యుయేట్స్ అసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటి అని మనం కొంతమంది అడగడం జరిగింది. సో వాళ్ళు అసలు ఎలా స్పందించారు ఎలక్షన్స్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే, సో అలాగే February 27th ఉన్నాయి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ యొక్క పోలింగ్. సో మనం ఫస్ట్ నరేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సింబల్ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి. మనందరికీ తెలిసినట్టు తన యొక్క ఆల్ ఫోర్స్ అధినేత, ఆల్ ఫోర్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నిటికీ. అంటే చాలా వరకు అందరూ ఏమనుకుంటున్నారంటే తనకి నిరుద్యోగుల యొక్క సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి అని అంటున్నారు. ఆయన కొంతవరకు ఈ ఫీజు రిలేటెడ్ ఇష్యూస్ గురించి కూడా చాలా వరకు ఉన్నాయి. ఆయన దాంతోపాటు ఇక్కడ అధికార పార్టీ నుంచి పోటీ చేస్తున్నందుకు చాలా మంది కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఒకవేళ నరేందర్ రెడ్డి గారు గెలిచినా మళ్ళీ అధికార పార్టీతోనే ఉంటారు, అంటే నిరుద్యోగుల పక్షాన కొట్లాడు అన్న ఒక అంశం కూడా ఇక్కడ చాలా వరకు మాట్లాడుతున్నారు. అండ్ సెకండ్, ప్రసన్న హరికృష్ణ గారి గురించి కూడా మాట్లాడుకుంటే తనకి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండే మొన్నటి వరకు, ఇప్పుడు రిసిగ్నేషన్ పెట్టినా కూడా తను చెప్పడం జరిగింది. అండ్ దీనికంటే ముందు తను కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ కూడా ఎక్స్పెక్ట్ చేసినారు, బట్ అది వేరే వారికి వెళ్ళడంతో ఇండిపెండెంట్ గా పోటీలో ఉందాం అనుకున్నారు. బట్ ఇండిపెండెంట్ లో క్రమసంఖ్య ఎక్కడ వస్తుందో అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ ఒక బీఎస్పీ అనే పార్టీ నుంచి బీఫామ్ తీసుకొచ్చుకొని ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అండ్ ప్రసన్న హరికృష్ణ గారి గురించి కూడా మాట్లాడుకుంటే చాలా వరకు గ్రాడ్యుయేట్ల దృష్టిలో ఉన్నది ఏంటంటే ఇతను గెలిచినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్న పార్టీ దగ్గరికి వెళ్తారన్న ఒక అంశాలు కూడా చాలా వరకు ఉన్నట్టు మనకు తెలుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ పర్సన్ అంజిరెడ్డి గారి గురించి కూడా మాట్లాడుకున్నా తను బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అండ్ తనకి కూడా ఒక మంచి బిజినెస్ మ్యాన్ అని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నట్టు మనందరికీ తెలిసిందే. ఒకవేళ అంజిరెడ్డికి ఎందుకు ఓటేయాలనే దాని గురించి గ్రాడ్యుయేట్లు అసలు ఎలా అనుకుంటున్నారు ఏంటనే దాని గురించి మాట్లాడుకుంటే నరేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నా, ప్రసన్న హరికృష్ణ గారి గురించి మాట్లాడుకున్నా ఎవరు గెలిచినా అధికార పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోనే పనిచేస్తారు తప్ప అంటే నిరుద్యోగుల పక్షం నుండి కొట్లాడేటట్టు కనబడట్లేదు అనేది ఒక చాలా వరకు వినిపిస్తున్నట్టు మాట. అండ్ ఇక్కడ అంజిరెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉండవు కాబట్టి సో నిరుద్యోగుల సమస్యల మీద ఖచ్చితంగా కొట్లాడుతున్న ఒక నమ్మకం గ్రాడ్యుయేట్ దగ్గర కనిపిస్తుంది. వీళ్ళ ముగ్గురులో చూసుకున్న ప్రసన్న హరికృష్ణ గారికి అంటే బీసీ అనే ఒక సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ రవీందర్ సింగ్ గారి గురించి మాట్లాడుకున్న కరీంనగర్లో మాజీ మేయర్ చేసినటువంటి వ్యక్తి. అంటే తను అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయకుండా తను ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు గ్రాడ్యుయేట్లకు ఓట్లు ఎంతవరకు తీసుకుంటారు అనేది కూడా మనం ఇక్కడ చూడాలి. రవీందర్ సింగ్ గారు వీళ్ళ ముగ్గురి కంటే కూడా అంటే ఎంతవరకు పోటీ ఇస్తున్నారనే దాని గురించి చూసుకున్నా అంటే ఓన్లీ ఒక కరీంనగర్ వరకు తన యొక్క పేరు వినిపిస్తున్నట్టు మాత్రం మనం చూడొచ్చు. అంటే మిగతా ప్రాంతాల్లో అంటే రవీందర్ సింగ్ గారి కంటే ఎక్కువ నరేందర్ రెడ్డి గారు కావచ్చు, ప్రసన్న హరికృష్ణ గారు కావచ్చు, అంజిరెడ్డి గారు కావచ్చు, వీళ్ళ పేర్లు అయితే చాలా బలంగా వినిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అండ్ వీళ్ళతో పాటు చాలా మంది ఇండిపెండెంట్ కూడా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వేముల కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా ప్రతిసారి తన ఒక రైతు గొంతుకై ఉండి రైతుల పక్షాన ప్రతిసారి తన వాయిస్ను వినిపిస్తున్నటువంటి వ్యక్తి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సో ఇట్లా చాలా మంది ఇండిపెండెన్స్ కూడా పోటీ చేస్తున్నారు. అంటే ఒక గ్రాడ్యుయేట్గా ఒక ఓటు వేసేటప్పుడు అంటే ఓన్లీ అంటే ఓన్లీ నేషనల్ పార్టీసే కాకుండా పెద్ద పెద్ద లీడర్సే కాకుండా ఇట్లాంటి ఇండిపెండెన్స్ కూడా ఎవరెవరు ఉన్నారనేది ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఒక చదువుకున్న వారికి ఒక గ్రాడ్యుయేట్గా ప్రతి ఒక్కళ్ళు ఒక ఇండిపెండెన్స్ని కూడా ఎవరెవరు ఉన్నారనేది ఒకసారి గుర్తించి వాళ్ళకు కూడా ఒక ప్రిఫరెన్స్ తీసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. సో ది ఆప్షన్ ఈజ్ యువర్స్. అసలు ఎవరిని ప్రిఫరెన్స్లో పెడదాం అనుకుంటున్నారు ఏంటనే కరెక్ట్గా ఆలోచించి ఓట్ వేయండి. ఒకటి, గెలిచిన వారు అధికార పార్టీ దగ్గరికి వెళ్లకుండా నిరుద్యోగుల పక్షాన ఎవరైతే కొట్లాడతారని మీకు అనిపిస్తుందో వాళ్ళని ప్రిఫరెన్స్లోకి తీసుకొని ఆలోచించి ఓట్ వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను వినీత్ క్యాదాస్. జై హింద్, భారత్ మాతా కీ జై.